Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I achieved rank of 3928 NEET. Today, మనం ఎగ్జాంపులర్ సిరీస్ స్టార్ట్ చేసుకుని జరిగింది ఒక పాస్ట్ 20 క్లాసెస్ 15 క్లాసెస్ ఉంది. లైక్ టుడే విల్ స్టార్ట్ ద న్యూ చాప్టర్ 15 ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మీకు ప్లాంట్ ఫిజియాలజీలోని ఫస్ట్ లైక్ లాస్ట్ చాప్టర్ అన్నమాట. ఓకే, నేను బేసిక్గా ఇందులో చెప్పాను ముందుగా లైక్ ఎంసీక్యూస్ బేసిక్గా ఎక్కువగా లైక్ ఆ రెగ్యులేటర్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ లోనే ఇథిలిన్ కానీ అబ్సిసిక్ యాసిడ్ కానీ సైటోకైన్స్ అవన్నీ గురించి ఎక్కువ అడుగుతారని చెప్పాను. ఓకే, మన ప్రతి చాప్టర్ లానే ఈ చాప్టర్ కూడా 2 సెషన్స్ లో డిస్కస్ చేసుకుందాం. లైక్ ఫస్ట్ హాఫ్ ఏమో ఎంసీక్యూస్ విఎస్ఏక్యూస్ కుదిరితే కొన్ని షార్ట్ ఆన్సర్స్, రిమైనింగ్ దాంట్లో లాంగ్ ఆన్సర్స్ లైక్ అండ్ ద చాప్టర్ లైక్ ఎక్కడ నువ్వు ఎక్కువ ఫోకస్ చేయాలి వాటి మీద నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇథిలిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ అంటే బేసిక్ ఇథిలిన్ యొక్క యూజెస్ అడుగుతున్నారు. ఓకే, రిటార్డింగ్ ఆఫ్ టొమాటోసా, లైక్ హ్యాస్నింగ్ ఆఫ్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్సా, స్లోయింగ్ డౌన్ ఆఫ్ రైపనింగ్ ఆఫ్ యాపిల్స్. లైక్ ఇండైరెక్ట్ గా బేసిక్ ఏం అడిగాడంటే ఒక ఇథిలిన్ ఒక దాంట్లో నీకు రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకోటి నాట్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అడిగారు. ఇథిలిన్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ ఫర్ ద రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. మనం బేసిక్ గా చెప్పుకున్నాం లైక్ ఆరెంజెస్ ఉంటాయి, ఆరెంజెస్ రైపెండ్ ఆరెంజెస్ పక్కన మళ్ళీ మనము పచ్చివి లైక్ రా ఫ్రూట్స్ ఏమైనా పెడితే కన్నా రైపనింగ్ అవుతాయి. ఎందుకు అంటే నీకు ఆరెంజెస్ నుంచి ఇథిలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ ఇథిలిన్ ఏదైతే ఉందో అది నీకు రైపనింగ్ కి యూజ్ అవుతుంది అనమాట. అంటే రా ఫ్రూట్స్ ని రైపెన్ చేయడానికి యూజ్ అయింది. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు హ్యాస్నింగ్ ద రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, నెక్స్ట్ కోకోనట్ వాటర్ కంటైన్స్. ఇంకా మనము డిస్కవరీ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ గురించి కూడా చెప్పుకున్నాం. ఎలా లైక్ కనుక్కున్నారు. ఓకే, డిస్కవరీ గురించి ఒక్కొక్క దానికి ఒకలా ఉంటుంది. లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిబ్రెలిన్స్ అయితే కన్నా నీకు జపాన్ రైస్ ఫూలిష్ సీడ్లింగ్ డిసీజెస్ అలా అంటే అన్ఇంటెన్షనల్ గా మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోత్ లైక్ ఇథిలిన్ కావచ్చు, ఆక్సిన్స్ కావచ్చు, అబ్సిసిక్ యాసిడ్ కావచ్చు, జిబ్రెలిన్స్ ఇవన్నీ ఏంటంటే నీకు అన్ఇంటెన్షనల్ గా డిస్కవర్ అయిన అంటే వేరే దాని మీద ఏదో రీసెర్చ్ చేస్తుంటేనా అలా అన్ఇంటెన్షనల్ గా కనుక్కున్నారు సైంటిస్ట్. సో నీకు కోకోనట్ వాటర్ కంటైన్స్, కోకోనట్ వాటర్ నీకు ఏ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ నీకు వచ్చింది అంటేనా సైటోకైన్స్. ఓకే, అలాగే నీకు ఆక్సిన్స్ ఎక్కడ ఉంటాయి, జిబ్రెలిన్స్ ఎక్కడ ఉంటాయి, ఆక్సిన్స్ అయితే లైక్ పోలియోప్టైల్ అండ్ లైక్ గ్రోయింగ్ స్టూడెంట్స్ రూటోపికల్ మెరిస్టమ్ కానీ అక్కడ నీకు ఆక్సిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎపికల్ డామినెన్స్ కెన్ బి ఓవర్కమ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్. ఓకే, ఎపికల్ డామినెన్స్ అంటే పైకి విపరీతంగా పెరిగిపోతుంటది కదా, దాని ఎపికల్ డామినెన్స్. ఆ ఎపికల్ డామినెన్స్ ఓవర్కమ్ చేయడానికి మనం ఒక హార్మోన్ ని యూజ్ చేస్తాం. అది ఏంటి? ఇప్పుడు చూసినానుకో ఇథిలిన్ ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఇథిలిన్ ఏం చేస్తుంది బేసిక్ గా రైపనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ చేస్తుంది. ఓకే, అది జిబ్రెలిన్స్ అంటే ఏంటి అంటే నీకు ఎలాంగేషన్ ఆఫ్ ఫ్రూట్స్, ఎలాంగేషన్ ఆఫ్ గ్రేప్స్ నీకు దానికి ఉపయోగపడతాయి. లైక్ షుగర్ కేన్ ఎలాంగేషన్ దానికి. ఇంకా ఈ అపికల్ డామినెన్స్ కాజ్ చేసేది ఏంటి? ఆక్సిజన్. సో ఐఏఏ కూడా ఆక్సిజన్ కాబట్టి అది ఎపికల్ డామినెన్స్ కాజ్ చేస్తుంది. ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటి? సైటోకైనిన్స్ సైటోకైనిన్ ఒక బెస్ట్ యూజ్ ఏంటి అంటే ఇట్ ఓవర్కమ్స్ ద ఎపికల్ డామినెన్స్. ఓకే, అదే ఎండోలాస్టిక్ అంటే అదే కాజ్ చేస్తుంది బేసిక్ గా. ఇథిలిన్ ఏం చేస్తారు బేసిక్ ఇథిలిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. జిబ్రెలిన్ అంటే ఏంటి నీకు లైక్ జిబ్రెలిన్ ఏం చేస్తుంది బేసిక్ గా ఎలాంగేషన్ ఆఫ్ ఫ్రూట్ గ్రేప్ స్టాక్స్ అవన్నీ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి, మనం చాప్టర్ క్లియర్ డిస్కస్ కూడా చేసుకున్నాము. సో ఓకే, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. బేసిక్ గా అన్ని లైక్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆక్సిన్స్, జిబ్రెలిన్స్ ఇవన్నిటిని ఒకే దగ్గర కవర్ చేయాలంటే బేసిక్ ఎలా ఇస్తాడంటే కంపల్సరీ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇస్తాడు అనమాట. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇండోల్ అసిటిక్ యాసిడ్ ఎందుకు చేస్తాం? ఇండోల్ అసిటిక్ మనము వీడ్స్ మనం చెప్పి ఇండోల్ అసిటిక్ యాసిడ్ లైక్ మెయిన్ ఫంక్షన్ ఏం చెప్పుకున్నాము, లైక్ వీడ్ లైక్ ఏమన్నా మోనోకాట్ యొక్క వీడ్స్ ఏమన్నా ఉంటేనే దాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాం. సో 1 ఏమవుతుంది 4. అదే అబ్సిక్ యాసిడ్ మనం ఏం చెప్పాము, స్ట్రెస్ హార్మోన్ కూడా చెప్పుకున్నాం. లైక్ స్ట్రెస్ కండిషన్స్ లో లైక్ ఒక ప్లాంట్ స్ట్రెస్ కండిషన్ లో ఉందంటే, స్ట్రెస్ కండిషన్స్ లో ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్, అప్పుడు ఈ అబ్సిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే టొమాటో లైక్ స్ట్రెస్ అంటే ఏంటి, వాటర్ స్ట్రెస్. ఇప్పుడు వాటర్ అనేది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ డ్రై కండిషన్స్ లైక్ వెరీ హాట్ ఇప్పుడు నీకు ఏమవుతుందంటే ఎక్కువ ట్రాన్స్పిరేషన్ వల్ల వాటర్ లాస్ ఎక్కువ అయిపోయింది. అలాంటప్పుడు ఈ అబ్సిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే, నా ట్రాన్స్పిరేషన్ మోస్ట్లీ ఎక్కడ జరుగుతుంది, టొమాటో ద్వారా జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్ ఎలా జరుగుతారు, మోస్ట్లీ బై లీవ్స్, దట్ టు ఫ్రమ్ హెల్ప్ ఆఫ్ ద స్టొమాటో. సో ఆ స్టొమాటోని క్లోజ్ చేయడానికి అబ్సిక్ యాసిడ్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇథిలిన్ ఇందాక చెప్పుకున్నా ఏం చేస్తుంది, రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇథిలిన్ వినంగానే మీకు ఏం గుర్తులాలంటేనా, లైక్ రైప్ అండ్ ఆరెంజెస్ పక్కన ఒక రా ఫ్రూట్స్ ఏదైనా పెట్టి నీకు రైపన్ అవుతుంది. ఎందుకంటే ఇథిలిన్ అనేది దాని ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి రైప్ అండ్ ఆరెంజెస్. ఓకే, నెక్స్ట్ జిబ్రిలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, బాల్టింగ్ అంటే ఇంటర్నల్ డిస్టెన్స్ అవన్నీ మీకు అనేది రోజెట్టి మేనర్ లో వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ సైటోకైనిన్స్ ఈ హెర్రింగ్ స్పర్మ్ డిఎన్ఏ అంటే ఒక ఫిష్, ఈ స్పర్మ్ డిఎన్ఏ నుంచి మనం సైటోకైన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ అనేది మనం సైటోకైన్స్ ఇక హెర్రింగ్ స్పర్మ్ డిఎన్ఏ నుంచి మనము హెర్రింగ్ ఫిష్ అనే దాని నుంచి స్పర్మ్ డిఎన్ఏ నుంచి మనం సైటోకైన్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో A4 B3 C5 అది చేస్తే ఆప్షన్ నీకు ఏ అన్నమాట. నెక్స్ట్ యాపిల్స్ ఆర్ జనరలీ వ్రాప్డ్ ఇన్ ఏ వ్యాక్స్డ్ పేపర్ డ్యూ టు. బేసిక్ గా మనకు యాపిల్స్ మనకి లైక్ ఇంపోర్టెడ్ ఉంటాయి కదా, సౌత్ ఇండియా ఇంపోర్టెడ్ లైక్ కాశ్మీర్ అక్కడ నుండి వస్తుంటాయి కదా. మీకు బేసిక్ గా వ్యాక్స్డ్ పేపర్ తో నీకు కోట్ చేసి వస్తుంటది అనమాట. అది ఎందుకు అని అడుగుతుంది. ఆప్షన్ ఏ ప్రివెంటింగ్ సన్లైట్ ఫర్ చేంజింగ్ ఇట్స్ కలర్, ప్రివెంట్ ఏరోబిక్ రెస్పిరేషన్ బై చెకింగ్ ద ఎంట్రీ ఆఫ్ O2, ప్రివెంట్ ఇథిలిన్ ఫార్మేషన్ డ్యూ టు ఇంజరీ, మేక్ ద యాపిల్ లుక్ అట్రాక్టివ్. బేసిక్ ఎందుకు అలా చేస్తాం అంటే, మనకి లాంగ్ డిస్టెన్స్ నుంచి నీకు యాపిల్స్ అనేవి వస్తుంటాయి. మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియా కావచ్చు, లైక్ నార్త్ ఇండియా కాశ్మీర్ నుంచి దూరం నుంచి వస్తుంటాయి. ఒక నీకు వ్యాక్సిన్ పేపర్ తో నువ్వు కోట్ చేయలేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ యాపిల్స్ ఏమవుతుంది అంటే, ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ వల్ల లైక్ ఆక్సిజన్ అనేది ఈ యాపిల్స్ లైక్ ఎంటర్ అయిపోవడం వల్ల నీకు ఆ కలర్ చేంజింగ్ అవన్నీ చూస్తుంటాను. మామూలుగా నువ్వు ఒక యాపిల్ ని టచ్ చేసి బయట పెట్టే కొద్ది అదే ఏరోబిక్ రెస్పిరేషన్ వల్ల నీకు బ్రౌన్ కలర్ గా అలా అయిపోతుంది కదా. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ ని చెక్ చేయడానికి, అంటే చెకింగ్ అనేది ఆపడానికి కోసం మనము యాపిల్స్ ని జనరల్లీ వ్యాక్స్డ్ పేపర్ తో మనం చుట్టు పెడతాం అనమాట. ఓకే, ప్రివెంట్ ఏరోబిక్ రెస్పిరేషన్ బై చెకింగ్ ద ఎంట్రీ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ growth can be measured in various ways. Which of these can be used as a parameters to measure the growth? ఓకే, మనం గ్రోత్ మనం వేరియస్ మెజర్స్, ఒక గ్రోత్ ఆఫ్ ఎ ప్లాంట్ కానీ, గ్రోత్ ఆఫ్ ఎ ఫ్రూట్ కానీ, గ్రోత్ ఆఫ్ ఎ సెల్ కానీ, గ్రోత్ ఆఫ్ ఎ పోలన్ ట్యూబ్ కానీ, ఇవన్నీ మనము వేరియస్ పారామీటర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పారామీటర్ యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్ ఏమి ఇచ్చాడు, వాటర్ మిలన్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వాటర్ మిలన్ ఎగ్జాంపుల్ నీకు ఏమని చెప్పాడు, బేసిక్ గా వాటర్ మిలన్ ఫస్ట్ లైక్ అది బడ్ స్టేజ్ లో ఎంత సైజ్ ఉంది, తర్వాత రైపనింగ్ ఫ్రూట్ అంటే మెచ్యూర్ అయితే ఎంత సైజ్ ఉంది. సో గ్రోత్ అక్కడ దీన్ని బట్టి ఇంక్రీజ్ ద సెల్ సైజ్ బట్టి యూజ్ చేశాను. అదే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ కేన్ అనుకో, షుగర్ కేన్ అయితే లెంత్ బట్టి. ఓకే, ఇంకా అదే పోలిన్ ట్యూబ్ ఒక గ్రోత్ మనము మెజర్ చేయాలనుకో బేసిక్ గా మనము లెంత్ ని యూజ్ చేస్తాం. ఓకే, గ్రోత్ మనం యూజువల్ గా ఎలా అంటే సైటోప్లాస్మిక్ ద్వారా మనం లెక్కేయాలి యాక్చువల్ గా. ఇన్యాక్చువల్ అయితే కాకపోతే ఏమైతుంది, ఇంకో సైటోప్లాస్మిక్ అనేది మైక్రోస్కోపిక్ మనము అది చూడలేము. కాబట్టి సైంటిస్ట్ ఏం చేశారంటే, ఏ పారామీటర్స్ అయితే మనం చూడగలుగుతామో దాని ద్వారా నీకు గ్రోత్ ని మెజరింగ్ అనేది చేశారనమాట. సో ఇంక్రీజ్ ఇన్ సెల్ నెంబర్ అవ్వచ్చు, ఇంక్రీజ్ ఇన్ సెల్ సైజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ ఇన్ ద లెంత్ అవ్వచ్చు, ఇంక్రీజ్ ఇన్ ద వెయిట్ కూడా అవ్వచ్చు. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆల్ ది. ఇందాక పోలన్ ట్యూబ్ కనుకుంటే నీకు పోలన్ ట్యూబ్ గురించి లెంత్ ద్వారా నీకు గ్రోత్ చెప్పాలనుకుంటే పోలన్ ట్యూబ్. ఓకే, అలాగే ఇంక్రీజ్ సెల్ అంటే వాటర్ మిలన్ అలా కావచ్చు, లేకుండా సెల్ నెంబర్ అంటే పోలన్ గ్రెయిన్స్ అలా నీకు చాలా వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద టర్మ్ సినర్జిస్టిక్ యాక్షన్ ఆఫ్ హార్మోన్స్ రెఫర్స్ టు.
నీకేమంటా అంటే సినర్జిటిక్ యాక్షన్ ఒక డెఫినెట్ అంటే మీనింగ్ ఏంటి అనేసి ఇండైరెక్ట్ గా అడుగుతుంది అన్నమాట. ఓకే. వెన్ టూ హార్మోన్స్ ఆప్షన్స్ వెన్ టూ హార్మోన్స్ యాక్ట్ టుగెదర్ బట్ బ్రింగ్ అప్ అబౌట్ ఆపోజిట్ ఎఫెక్ట్స్, అదొక ఆప్షన్. టూ హార్మోన్స్ యాక్ట్ టుగెదర్ అండ్ కంట్రిబ్యూట్ టు ద సేమ్ ఫంక్షన్. వన్ హార్మోన్ ఎఫెక్ట్స్ మోర్ దాన్ వన్ ఫంక్షన్ వెన్ మెనీ హార్మోన్స్ బ్రింగ్ అవుట్ ఎనీ వన్. సినర్జిస్టిక్ యాక్షన్ అంటే బేసిక్ గా రెండు కలిసి పనిచేసి ఒకటే ఫంక్షన్ కి రెండు కలిసి పనిచేయడం అన్నమాట. ఒక ఫంక్షన్ ఉంటేనా ఆ ఫంక్షన్ ని ఆ, రెండు హార్మోన్స్ డిఫరెంట్ హార్మోన్స్ ఎఫెక్ట్ చేయడం అన్నమాట. ఓకే, సినర్జిక్ యాక్ట్. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? వెన్ టూ హార్మోన్స్ యాక్ట్ టుగెదర్, నీకు పైన కూడా ఉంది కానీ బోత్ ఆపోజిట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఆపోజిట్ ఎఫెక్ట్స్ అంటే దాన్ని సినర్జిస్టిక్ అంటారు. ఓకే. సో కాంట్రిబ్యూట్ ద సేమ్ ఫంక్షన్, ఒకే ఫంక్షన్ కి టూ హార్మోన్స్ లైక్ టుగెదర్ గా యాక్ట్ చేసి కాంట్రిబ్యూషన్ టు సేమ్ ఫంక్షన్ చేసి దాన్ని మనం ఏమంటాం అంటే సినర్జిస్టిక్ యాక్షన్ అనేసి అంటాము. నెక్స్ట్, ప్లాస్టిసిటీ ఇన్ ప్లాంట్ గ్రోత్ మీన్స్. ప్లాస్టిసిటీ అంటే ఏంటి అని అడుగుతుంది. ఆప్షన్ ఏ, ప్లాంట్ రూట్స్ ఆర్ ఎక్స్టెన్సిబుల్, ప్లాంట్ డెవలప్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్, స్టెమ్స్ కెన్ ఎక్స్టెండ్, నన్ ఆఫ్ ది అబౌవ్. ఓకే. ప్లాస్టిసిటీ అంటే మనం బాగా డిస్కస్ చేసుకున్నాం. ప్లాస్టిసిటీ అంటే కొన్ని ప్లాంట్స్ లో, ఇన్ సమ్ ప్లాంట్స్ ప్లాంట్ డెవలప్మెంట్ వచ్చేసి డిపెండ్ ఆన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ బట్టి ఆ ప్లాంట్ యొక్క డెవలప్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. మన ఎగ్జాంపుల్ గా బటర్ కప్, కోరియాండర్ అని మనం చూసుకున్నాం. ఓకే, ప్లాస్టిసిటీ ఇన్ ప్లాంట్ గ్రోత్ మీన్స్ దట్ ప్లాంట్ డెవలప్మెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద environment. Next, to increase sugarcane production in sugarcane, they are sprayed with. Okay, sugarcane మామూలుగా ఎలా ఉంటుంది? లైక్ సమ్ ఇంత మాక్సిమం ఇంత గ్రోత్ నేను నీకు షుగర్ కేన్ చూపిస్తున్నాను అనుకోండి. ఓకే, ఈ షుగర్ కేన్ మనం ఒక ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? దీని లెంత్, స్టెమ్ లెంత్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. లెంత్ ని ఇంక్రీజ్ చేయాలి. మన డిస్కవరీలో మనకి ఫోలిష్ సీడ్లింగ్ ఇస్తే చూసాం. ఫోలిష్ సీడ్లింగ్ ఇస్తే అంటే రైస్ ప్లాంట్స్ విపరీతంగా గ్రో అయిపోవడం చూసాం. ఓకే, ఆ ఫంగస్ వల్ల. సో అలాంటి మనం ఇక్కడ ఈ ఫోలిష్ సీలింగ్ ఏదైతే యూజ్ అయిందో అది ఇక్కడ మనం వేస్తేనే ఈ షుగర్ కేన్ కూడా నీకు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఏంటి అంటే నీకు ఇందాక జిబ్రెలిన్. ఓకే, నెక్స్ట్, అబ్సిసిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ యాంటగోనిస్టిక్ టు. అబ్సిసిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ యాంటగోనిస్టిక్ టు ఏది? ఇథిలిన్. ఇథిలిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఇథిలిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి నీకే రైపనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అన్నమాట. అబ్సిసిక్ యాసిడ్ ఒకవేళ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ చేస్తుందా? చేయదు. ఓకే, నెక్స్ట్ సైటోకైనిన్స్, జిబ్రెలిక్ యాసిడ్, ఇండోలస్టిక్ యాసిడ్. లైక్ ఇండోలస్టిక్ యాసిడ్ ఏంటి? ఆక్సిన్. ఆక్సిన్ సైటోకైనిన్ ఒక రకంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, దాన్ని మనము లైక్ ఈ రెండు యాంటగనిస్ట్ అని చెప్పొచ్చు. లైక్ సైటోకైనిన్స్, ఇండోలస్టిక్ యాసిడ్ నువ్వు చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్, జిబ్రెలిక్ యాసిడ్. జిబ్రెలిక్ యాసిడ్ ఏం చేస్తుంది? జిబ్రెలిక్ యాసిడ్ ప్రమోట్స్ సీడ్ జర్మినేషన్. ఓకే, జిబ్రెలిక్ యాసిడ్ ప్రమోట్స్ ద సీడ్ జర్మినేషన్. ఓకే, అదే అబ్సిసిక్ యాసిడ్ ఏం చేస్తుంది? ఇట్ సీడ్ డార్మెన్సీ, మనం అందుకే దాన్ని స్ట్రెస్ హార్మోన్ అని కూడా అంటున్నాం. సీడ్ డార్మెన్సీని ప్రమోట్ చేస్తుంది ఏది? అబ్సిసిక్ యాసిడ్. అదే జిబ్రెలిక్ యాసిడ్ అయితే ప్రమోట్ ద సీడ్ జర్మినేషన్. సో దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పొచ్చు? యాంటగోనిస్టిక్ గా కొంచెం వర్క్ అవుతుంది. సో ABA, అబ్సిసిక్ యాసిడ్ యాక్ట్స్ యాంటగోనిస్టిక్ టు జిబ్రెలిక్. అలాగే నువ్వు ఇండోలస్టిక్ యాసిడ్ లైక్ ఆక్సిన్స్ అండ్ సైటోకైనిన్స్ నువ్వు లైక్ యాంటగోనిస్ట్ అని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, మోనోకార్పిక్ ప్లాంట్స్ ఆర్ దోస్. ఓకే, మోనోకార్పిక్ ప్లాంట్స్ అంటే అర్థం ఏంటి? మోనోకార్పిక్ ప్లాంట్స్ లైక్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ లైక్ అంటే లైఫ్ టైం మొత్తం, ఇన్ హోల్ ప్లాంట్ లైఫ్ టైం దే బేర్ ఫ్లవర్ వన్స్ అండ్ డెత్. ఓకే, ఒక్కసారి ఫ్లవర్ ని బేర్ చేసేసి అది చనిపోతుంది అనమాట. ఓకే, మోనోకార్పిక్ ప్లాంట్స్ అంటే ఒక్కసారి ఫ్లవర్ బేర్ చేసి అది ఇంకా చనిపోతుంది అనమాట. ఓకే, సో ఫ్లవర్ వన్స్ అండ్ డెత్, బేర్ ఓన్లీ వన్ ఫ్లవర్. అంటే ఎన్ని ఫ్లవర్స్ అయినా ఉండొచ్చు, కాకపోతే అండ్ ఒకసారి ఫ్లవర్ బ్లూమ్ చేసి చనిపోద్ది అనమాట.
ఓకే. నెక్స్ట్, ద ఫోటో పీరియడ్ ఇన్ ప్లాంట్ ఈస్ పర్సీవ్డ్ బై. ఓకే. ఫోటో పీరియడ్ అంటే ఎంత ఫోటో పీరియడ్ అంటే బేసిక్ ఏంటి? ఎంత లైట్ అనేది లైక్ హౌ మచ్ ఎంత ఒక ప్లాంట్ ఎంతసేపు అది టైం స్పెండ్ చేస్తుంది లైట్ లో అనే దానికి ఫోటో పీరియడ్ అంటాం అనమాట. ఓకే. సో ఆ ఫోటో ప్లాంట్ అనేది ఆ లైట్ పర్సీవ్ చేస్తుంది. బేసిక్ ఏంటి నీకు? లీవ్స్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? సన్‌లైట్ ని లైక్ లీవ్స్ ఎక్స్‌పోజ్ అయ్యి సన్‌లైట్ ని చూసుకోవడం మనం. సో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫోటో పీరియడ్ ఈస్ పర్సీవ్డ్ బై ద లీవ్స్. ఓకే. ఈ 12 ఎంసీక్యూస్ మనం ఎంసీక్యూస్ చదువుకున్నాం కదా! ఈ 12 ఎంసీక్యూస్ నీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లైక్ నీట్‌లో పాసిబుల్ క్వెషన్ అడిగేదంటేనా ఇలాంటివి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి యాంటాగనిస్ట్ ఇందాక చెప్పా కదా! అండ్ లైక్ నీకు ఈ 4 గ్రూప్స్ యొక్క ఇథైలిన్ కావచ్చు, సైటోకైనిన్ కావచ్చు, జిబ్రెలిక్ యాసిడ్ కావచ్చు, ఇండోలస్టిక్ యాసిడ్ కావచ్చు, అబ్సిసిక్ యాసిడ్ కావచ్చు. ఈ 5 గ్రూప్స్ యొక్క నీకు పర్టిక్యులర్ ఫంక్షన్స్ తెలిస్తే గాని నువ్వు అది యాంటాగనిస్టా లేకపోతే సినర్జిస్టిక్ యాక్షన్స్ చూపిస్తదా అని చెప్పలేం. ఇంకా ఇలానే కాదు, లైక్ అబ్సిసిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఇథైలిక్ యాసిడ్ ఫంక్షన్ ఏంటి? సైటోకైనిన్ ఫంక్షన్ ఏంటి? ఇందాక మనం మ్యాచింగ్ లో చూసాం. ఆ మ్యాచింగ్ కూడా మోస్ట్ పొటెన్షియల్ అన్నమాట. మ్యాచింగ్ విధంగా కూడా నీకు ఎక్కువ అడగాలి. మ్యాచింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఫామ్ లో కూడా ఎక్కువ అడగాలి. ఎందుకంటే ఇక్కడ నీకు ఒక క్వశ్చనే కాదు, ఒక 5-6 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడ. సో ఇలాంటి మొత్తం చాప్టర్ ని కవర్ చేస్తూ ఎంసీక్యూని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేస్తామండి ఎక్కువ. ఓకే. ఎక్కువ ఫంక్షన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్లా నెక్స్ట్ సెషన్ లో మళ్ళీ ఏ పాయింట్స్ మీద ఎక్కడెక్కడ చదవాలి అని మళ్ళీ ఇంకొక డిస్కస్ చేస్తాను. అప్పుడు కూడా మీకు చెప్తాను. ఓకే. నెక్స్ట్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్. ఏ ఫేజ్ ఆఫ్ గ్రోత్ విచ్ ఈస్ మాక్సిమం అండ్ ఫాస్టెస్ట్. ఓకే. ఇక ఈ క్వశ్చన్స్ బేసిక్ ఏంటంటేనా లైక్ మా గ్రాఫ్ ఉంది కదా, అరిథమాటిక్ గ్రోత్, జియోమెట్రిక్ గ్రోత్. ఈ గ్రోత్స్ గురించి మనము మ్యాప్స్ అనేవి చూసాం కదా, ఆ మ్యాప్స్ బట్టి ఈ క్వశ్చన్స్ అనమాట. ఓకే. అరిథమాటిక్ గ్రోత్, జియోమెట్రిక్ గ్రోత్. ఓకే. మనము దీంట్లో ఏ ఫేజ్ లో మాక్సిమం గ్రోత్ ఉంటుంది మనం చూసాం. అది ఎస్ షేప్, సిగ్మా షేప్ గ్రోత్ కర్వ్ చూసాం కదా. ఏ ఫేజ్ లో ఎక్కువ గ్రోత్ ఉంటుంది? ఈ ఫేజ్ లో, అంతే కదా, ఎక్స్పోనెన్షియల్ ఫేజ్. దాన్ని మనం ఏమంటాము? ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పర్టికులర్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ లాగ్ ఫేజ్. ఎక్స్పోనెన్షియల్ అన్న లాగ్ ఫేజ్ అన్న అనేసి మనం అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్, ఎపికల్ డామినెన్స్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ డైకోటిలేడన్స్ ప్లాంట్స్ ఇస్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ మోర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపికల్ డామినెన్స్ ని కాజ్ చేసేది ఏంటి? లైక్ రీజన్ ఫర్ ఎపికల్ డామినెన్స్ ఏంటి? ఆక్సిన్స్. ఆక్సిన్స్ ఆర్ ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఓకే. బేసిక్ గా ఎపికల్ డామినెన్స్ కాజ్ అవుతుందంటే దానికి కారణం ఆక్సిన్స్ కానీ ఇండోల్ అసిటిక్ యాసిడ్ కానీ. ఓకే. సో ఆబ్వియస్ గా ఆక్సిన్స్ కానీ ఇండోల్ అసిటిక్ మోర్ ఇన్ ద బర్డ్, ఆ పర్టికులర్ ఇన్ ద బర్డ్ దాన్ ద లాటరల్. అంటే లాటరల్ దానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాంట్ ఎపికల్ అంటేనే ఇది, అంతా లాటరల్ అంటే లాటరల్ బర్డ్ అంటే ఇది ఎపికల్ బర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఎపికల్ బడ్ లో నీకు ఆక్సిన్స్ ఆర్ ఇండోల్ అసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా ఉంటే లాటరల్ బడ్ కంటే నీకు అప్పుడు ఎపికల్ డామినెన్స్ అనేది చూపిస్తుంది. సో ఆక్సిన్స్ ఆర్ ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఓకే. నెక్స్ట్, ఇన్ అడిషన్ టు ఆక్సిన్ dash must be supplied to culture medium to obtain good callus in the plant tissue culture. ఓకే. ఆక్సిన్స్ తో పాటు నువ్వు ఇంకా ఏం వేయాలి? ఆక్సిన్ తో పాటు నీకు లైక్ ఒక ఆక్సిన్స్ మాత్రం ఇచ్చానుకో, నీకు స్ట్రైట్ గా ఎపికల్ డామినెన్స్ చూపిస్తుంది. ఎక్కువ ఎపికల్ డామినెన్స్ చూపిస్తే స్ట్రైట్ గా పెరిగిపోతాను. సో దాంతో పాటు నువ్వు ఏది సప్లై చేయాలి? సైటోకైన్. ప్రొడ్యూస్ చేసానుకో నీకు మంచి క్యాలస్ అంటే మంచి ప్లాంట్ అనేది నీకు అప్లై అవుతుంది. ఓకే. నెక్స్ట్, డాష్ ఆఫ్ ఎ వెజిటేటివ్ ప్లాంట్స్ ఆర్ ద సైట్ ఫర్ ద ఫోటోపీరియడిక్ పర్సెప్షన్. ఫోటోపీరియడిక్ పర్సెప్షన్ గురించి మనం ఇందాక చూసాం. ఏ లైక్ ఏవి? లైక్ లీవ్స్, ఫ్లవర్ బర్డ్స్, లేకపోతే ఎపికల్ మెరిస్టమ్మా, లేకపోతే ఫ్లోరల్ బర్డ్స్ ఏంటి? మనం ఇందాక చెప్పుకున్నాం ఫోటో పీరియడ్ ఇస్ లైక్ ఏది పర్సెప్ట్ చేస్తుంటే లీవ్స్. ఓకే. నెక్స్ట్, ప్లాంట్ గ్రోత్ సబ్స్టాన్స్ పీజీఎస్ హ్యావ్ innumerable practical applications. Name the PGs you should use to get. ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ చాలా లైక్ ఆ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో నీకు వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆ సబ్స్టాన్సెస్. ఓకే. సో కింద ఇచ్చిన వారికి కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఫార్మర్ కి ఒక్కొక్క లైక్ ఇంక్రీజ్ ఇన్ ఈల్డ్ ఆఫ్ షుగర్ కేన్ కావాలి. నువ్వేం చేస్తారు? ఇందాక మనం పైన చూసాం. ఇంక్రీజ్ ఇన్ షుగర్ కేన్ కావాలంటే ఏమి వాడు యూజ్ చేయాలి? ఆ పర్టికులర్ ఫార్మర్ ఏమి యూజ్ చేయాలి? జిబ్రెలిక్ యాసిడ్.
జిబ్రెలిక్ యాసిడ్ లో మనం హండ్రెడ్స్ ఆఫ్ జిబ్రెలిక్ యాసిడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము బేస్డ్ ఆన్ డిస్కవరీ నేమింగ్ చేసాం. దట్ మోస్ట్ యూజ్డ్ వచ్చేసి DA3. ఓకే, నెక్స్ట్ ప్రమోట్ ద లాటరల్ షూట్. ఇందాక చెప్తాం లైక్ ఎపికల్ డామినెన్స్, లైక్ వర్టికల్ గా పెరగాలంటే నువ్వు ఆక్సిన్స్ ని సప్లై చేయాలి. అదే లాటరల్ గ్రోత్ కావాలంటే ఏం చేయాలి అంటే ఎపికల్ డామినెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? సైటోకైనిన్స్ ఆ పర్టికులర్ ఫార్మర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కాజ్ ఆఫ్ స్ప్రౌటింగ్ ఆఫ్ పొటాటో ట్యూబర్. ఓకే, ఒక పొటాటో ట్యూబర్ దాని స్ప్రౌటింగ్ చేయాలంటే జస్ట్ లైక్ మొలకెత్తాలి అంటేనా నువ్వు ఆ పర్టికులర్ ఫార్మర్ యూజ్ చేయాలి ఇథిలిన్ గా ఎందుకు యూజ్ చేయొచ్చు? రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా పర్టికులర్ ఫార్మర్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్హిబిట్ ద సీడ్ జర్మినేషన్. ఇది కూడా ఇందాక యాంటగోనిస్ట్ ఏది అబ్సిక్ యాసిడ్ ఏది యాంటగోనిస్ట్ అనే క్వశ్చన్ ఉందో ఆ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఇన్హిబిట్ కి అయితే నాకు ఆ సీడ్ డార్మెన్సీ, ఇన్హిబిట్ సీడ్ జర్మినేషన్ అంటే డార్మెన్సీ అంతే కదా. ఈ డార్మెన్సీకి ఒక ప్లాంట్ డార్మెన్సీ స్టేట్ కి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? అబ్సిసిక్ యాసిడ్ ని నువ్వు స్ప్రే చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏ ప్రైమరీ రూట్ గ్రోస్ ఫ్రమ్ 5 centimeter to 19 centimeter ఇన్ ద రేట్. 5 centimeter నుంచి నీకు 19 centimeter కి గ్రో అయింది అనమాట. ఓకే, దీనికి గ్రోత్ రేట్ ఎంత? రిలేటివ్ గ్రోత్ రేట్ మనకు ఇనీషియల్ లైక్ రిలేటివ్ గ్రోత్ కావాలంటే మనము బేసిక్ గా మనం ఎలా కంపేర్ చేసుకుంటాము? ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి కంపేర్ చేసుకుంటాం. లైక్ రిలేటివ్ గ్రోత్ అంటేనా ఇనీషియల్ గా అది ఎంత ఉంది, ఫైనల్ గా ఎంత ఉంది, దాన్ని బట్టి నువ్వు గ్రోత్ అనేది క్యాల్కులేట్ చేస్తావు. ఓకే, అదే గ్రోత్ రేట్ అనుకో మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇనీషియల్, ఒకవేళ నువ్వు గ్రోత్ క్యాల్కులేట్ చేస్తే దాని గ్రోత్ రేట్ అంట. అది విత్ రెస్పెక్ట్ రిలేటివ్ టు ఇనీషియల్ పాయింట్ రిలేటివ్ గా తీసుకొని నువ్వు గ్రోత్ క్యాల్కులేట్ చేస్తే దాన్ని రిలేటివ్ గ్రోత్ రేట్ అంటావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ గ్రోత్ ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? రిలేటివ్ గ్రోత్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ గ్రోత్ బై ఇనీషియల్ ఇంటూ 100. అంటే చేంజ్ ఎంత? 19 ఫ్రమ్ 5 centimeters. ఇనీషియల్ గా ఎంత? గ్రోస్ ఫ్రమ్ 5 centimeter to 19 centimeter. ఇనీషియల్ గా ఎంత? 5 into 100. ఇది జస్ట్ నీకు ఎంత వస్తుంది? 14/5 into 100, 280%. రిలేటివ్ గా 280% అనేది గ్రోత్ అయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలేటివ్ గ్రోత్. వాడు గ్రోత్ రేట్ కూడా ఉంటుంది. గ్రోత్ రేట్ అంటే ఏంటి? LT ఈజ్ ఈక్వల్స్ టు L0 ప్లస్ R ఇంటూ. ఇది గ్రోత్ రేట్ ఫార్ములా. LT అంటేనా లైక్ గ్రోత్ రేట్ లెంత్, గ్రోత్ లైక్ length of a leaf at particular time is equals to initial. Okay, initial and ఇది గ్రోత్ రేట్ ఇంటూ టైం. ఓకే, ఇప్పుడు LT ఎంత? 19. అంటే పర్టికులర్ టైం దగ్గర 19 ఉంది. ఇన్ ఏ వీక్, 1 వీక్ అన్నాడు కాబట్టి 1 తీసుకుంటాం. టైం వచ్చేసి 1 వీక్ తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇనీషియల్ గా ఎంత ఉంది? 5 ప్లస్ R ఇంటూ 1 వీక్. ఇప్పుడు ఏమవుతుంది? ఇట్ సైడ్ వస్తుంది 19 - 5 ఈజ్ ఈక్వల్స్ టు R ఇంటూ 1 వీక్. అప్పుడు ఎంత అవుతుంది? రిలేటివ్ గ్రోత్ రేట్ ఈజ్ ఈక్వల్స్ టు 14 centimeter పర్ వీక్. ఎందుకంటే మన టైం ఇక్కడ వీక్ లో తీసుకున్నాం కాబట్టి యూనిట్స్ కూడా వీక్ లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జిబ్రెలిన్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ద జపాన్ వెన్ రైస్ వర్ సఫరింగ్ ఫ్రమ్ బేక్నే ఫూలిష్ సీలింగ్ డిసీజ్. ఇందాక చెప్పాను జిబ్రెలిన్స్ అనేది ఫూలిష్ సీలింగ్ డిసీజ్ అనేది మనం చెప్పుకున్నాం. ఓకే, కాజ్డ్ బై ద ఫంగస్ జిబ్రెల్లి ఫ్యూజిఫెరా. ఇప్పుడు ఏమన్నారంటే ఈ జిబ్రెల్లి ఫ్యూజిఫెరా యొక్క 2 లైక్ ఫంక్షన్స్ అడుగుతున్నాడు. ఓకే, ఇండైరెక్ట్ గా జిబ్రెలిన్స్ యొక్క 2 ఫంక్షన్స్ అడుగుతున్నాడు. ఏంటి? మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ బ్రీవింగ్ ఇండస్ట్రీ, ఫాస్టనింగ్ ఆఫ్ మాల్టింగ్ ప్రాసెస్ ఇన్ ద బ్రీవింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఇంకా బాల్టింగ్ అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నాం ఇంటర్నోడల్ డిస్టెన్సెస్. అది రోజెటెడ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇంటర్నోడల్ డిస్టెన్స్ పెంచడానికి, ఇంక్రీజ్ చేయడానికి. ఇంక ఏవే దాంట్లో లైక్ బీట్రూట్ కావచ్చు, క్యాబేజ్ అండ్ మెనీ అదర్ రోజెటెడ్ టైప్ ఆఫ్ ప్లాంట్ గ్రోత్ ఏదైతే చూపిస్తాయో దాంట్లో ఇంటర్నోడల్ డిస్టెన్స్ పెంచడానికి మనము ఈ పర్టికులర్ జిబ్రెల్లిక్ యాసిడ్ ని యూజ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ప్రాపర్టీ ఆఫ్ జిబ్రిలిన్స్ కాజ్ ద ఫూలిష్ సీలింగ్? అంటే ఈ ఫూలిష్ సీలింగ్ డిసీజ్ కాజ్ చేయడానికి జిబ్రిలిక్ యాసిడ్ ఏ ఫంక్షన్ ఏది? ఇంటర్ నోడల్ డిస్టెన్స్ అది పెంచుతుంది కదా, ఒక నోడ్కి ఇంటర్నల్ డిస్టెన్స్ పైన పెంచుతుంది. ఈ నోడల్ డిస్టెన్స్ పెరిగిందంటే ఆటోమేటిక్ గా ప్లాంట్స్ అనేది విపరీతమైన హైట్ అనేది గ్రో అవుతుంది. ఓకే, సో ఈ ఫులిష్ సీలింగ్ డిస్టెన్స్ డిసీజ్ కాస్ట్ చేయడం దాంట్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటి అంటే ఇంటర్ నోడల్ ఎలాంగేషన్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Gibberellins promotes the formation of dash flowers on genetically dash plants in cannabis, where the ethylene promotes the formation. Okay, first నుంచి పోదాం. Gibberellin promote the formation of dash type of flowers అంటే యూజువల్ గా మేల్ ఫ్లవర్స్ మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఎస్ మేల్ ఫ్లవర్స్ ని అది మేల్ ఫ్లవర్స్ ఎక్కువ గ్రో చేస్తుంది. ఓకే, ఆన్ జెనెటికలీ ఫీమేల్ ప్లాంట్స్ మేల్ ఫ్లవర్స్ ని గ్రో చేస్తుంది. ఓకే, వేరాస్ ఇథిలిన్ ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆన్ ద మేల్ ప్లాంట్. అంటే జిబ్రెలిన్స్ ఇథిలిన్స్ కి ఇక్కడ రిలేషన్ ఉంది. అంటే జిబ్రెలిన్స్ మేల్ ఫ్లవర్స్ ఆన్ ఫీమేల్ ప్లాంట్స్. అది ఇథిలిన్ ఏం చేస్తుంది కెనాబిస్ లో, అదే అలాంటి ఫంక్షన్ ఏం చేస్తుంది ఫీమేల్ ఫ్లవర్స్ ఆన్ మేల్ ప్లాంట్స్. ఓకే, నెక్స్ట్ క్లాసిఫై ద ఫాలోయింగ్ ప్లాంట్స్ ఇంటూ లాంగ్ డే ప్లాంట్స్ అండ్ షార్ట్ డే ప్లాంట్స్ అండ్ డే న్యూట్రల్ ప్లాంట్స్. ఓకే, లాంగ్ క్లాసిఫికేషన్ చేయమని ఇచ్చిన దానికి జాంథియం ఏంటి, ఇది ప్యూర్ గా ఇంటర్నెట్ బేస్డ్ సోర్సెస్. ఓకే, ఇంటర్నెట్ లో చెక్ చేసి చెప్తున్న ఆన్సర్స్. అండ్ బేసిక్ గా ఏంటంటే సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ పర్టికులర్ ప్లాంట్స్ కి ఇది డే లైట్ ప్లాంట్, ఇది లాంగ్ డే ప్లాంట్, షార్ట్ డే ప్లాంట్ క్లాసిఫై చేస్తారు. ఓకే, జాంథియం వచ్చి నీకు షార్ట్ డే ప్లాంట్. ఓకే, జాంథియం వచ్చి షార్ట్ డే ప్లాంట్. నీకు షార్ట్ డే ప్లాంట్స్ బ్లాక్ తో చేస్తాను. ఓకే, బ్లాక్. ఓకే, జాంథియం వచ్చి షార్ట్ డే ప్లాంట్. నెక్స్ట్ రైస్ షార్ట్ డే ప్లాంట్. ఓకే, ఇది బేసిక్ గా షార్ట్ డే ప్లాంట్స్. నెక్స్ట్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి హెన్బెన్ ఏదైతే ఉందో నీకు లాంగ్ డే ప్లాంట్, ఎల్డిపి. ఓకే, లాంగ్ డే ప్లాంట్స్. స్పినాచ్ లాంగ్ డే ప్లాంట్స్. మళ్ళీ స్ట్రాబెర్రీ నీకు షార్ట్ డే ప్లాంట్, స్ట్రాబెర్రీ షార్ట్ డే ప్లాంట్. బ్రయోఫిలియా నీకు ఏం చెప్పొచ్చు అంటే లాంగ్ డే ప్లాంట్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన డే న్యూట్రల్ ప్లాంట్స్ ఏవి? మెయిజ్ డే న్యూట్రల్, టొమాటో డే న్యూట్రల్, సన్ఫ్లవర్ డే న్యూట్రల్. ఓకే, లైట్ తో సంబంధం లేకుండా అనేది. లాంగ్ డే ప్లాంట్స్ అనుకో ఎక్కువ సన్లైట్ కావాలి నైట్ కంటే. అదే షార్ట్ డే ప్లాంట్స్ అనుకో నైట్ ఎక్కువ ఉండాలి అంటే సన్ కంటే. ఓకే, నెక్స్ట్ if farmer grows a cucumber plant in his field, he wants to increase the number of female flowers on them. Which plant growth regulator can be used? ఇందాక చెప్పుకున్నాం పైన ఫిఫ్త్ క్వశ్చన్ లో చెప్పుకున్నాం. ఇథిలిన్ ఏం చేస్తుంది? ప్రమోట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆన్ జెనెటికల్లీ మేల్ ప్లాంట్. సో ఆ ఫార్మర్ కి ఏం చేస్తున్నారు అంటే ఇథిలిన్ అనేది మనము సజెస్ట్ చేయాలన్నమాట. వీ నీడ్ టు సజెస్ట్ ద ఇథిలిన్ ప్లాంట్ సో దట్ he get the more female flowers. Okay, next, where are the following hormones synthesized during the plants? Indolestic acid ఎలా ఎక్కడ ఉంటుంది మీకు? బేసిక్ గా ఇందాక చూసుకున్న షూట్ టిప్స్ అండ్ ద ఎపికల్ బడ్స్. అదే జిబ్రిలిన్స్ ఎక్కడ ఉంటుంది నీకు? రూట్ టిప్స్ అండ్ యంగ్ లీవ్స్. ఓకే, సైటోకైన్స్ ఎక్కడ ఉంటుంది నీకు? మెరిస్టమాటిక్ అంటే మోస్ట్ యాక్టివ్ ఏరియాస్. సైటోకైన్స్ మోస్ట్ యాక్టివ్ ఏరియాస్ జోన్స్ లైక్ root tips. Okay, next question. In botanical gardens, tea gardens, gardeners trim the plants regularly so that they remain bushy. Does the practice have any scientific explanation? ఏంటి ఇలా బేసిక్ గా ఎందుకు చేస్తారు అంటేనా ఎపికల్ డామినెన్స్ ని ఓవర్కమ్ చేయండి. టు ఓవర్కమ్ ఎపికల్ డామినెన్స్. ఓకే, ఎందుకంటే లైక్ అలా కట్ చేయకుండా అనుకో నీకు విపరీతంగా స్ట్రైట్ గా పెరిగిపోయి ప్లాంట్ అనేది ఒక పర్టికులర్ షేప్ లో లేకుండా అబ్నార్మల్ షేప్ అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, ఎపికల్ అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎపికల్ డామినెన్స్ వల్ల ఏమవుతుందంటేనా అది హైయర్ ప్లాంట్స్ లో లైక్ లాటరల్ గ్రోత్ అనేది కనపడుతుంది. లాటరల్ గ్రోత్ విల్ బి ఇన్హిబిటెడ్. ఓకే, ఈ ఎపికల్ డామినెన్స్ వల్ల
అది పైకి వెళ్ళడమే కాకుండా సైడ్ గ్రోత్, లాటరల్ గ్రోత్ అనేది స్టాప్ చేసేస్తారు అనమాట. సో ఏం చేస్తారంటేనా గార్డెనర్స్ అలా రిమూవల్ ఆఫ్ షూట్ టిప్స్ అలా చేస్తుండడం కొద్దిగా ఏమవుతుందంటే గన ఈ ఎపికల్ డామినెన్స్ అనే పర్టికులర్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఆపుతున్నాం అనమాట. బై కటింగ్ ద ఎపికల్ షూట్ బర్డ్స్, గార్డెనర్స్ లైక్ ఓవర్కమింగ్ ద ఎపికల్ డామినెన్స్ టు ప్రమోట్ ద బుషీ. ఆ బుషీ కల్చర్ అలాగే ఉండడానికి, ఆ పర్టికులర్ ప్లాంట్ లో మెయింటైన్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది అనమాట. Light plays an important role in the life of all organisms. Name any three physiological processes in plants which are affected by the light. Basic the light, ఒక ప్లాంట్ లైట్ కాంబినేషన్ వస్తుంది. ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? ఫోటోసింథసిస్, ఇంకా ఫోటో పీరియడ్ ఇందాక చెప్తున్నా ఈ చాప్టర్ లో, ఫోటోట్రాప్, ఫోటోట్రాప్, ఇంకోటి నెక్స్ట్ లైట్ వల్ల ఎక్కువ ఉపయోగపడేది. అదే లైట్ ప్లాంట్ మీద చూపించడానికి మెయిన్ వచ్చేసి అదనమాట. ఏంటి ఫోటోట్రాపిజం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఎబిలిటీ, ఫోటోట్రాపిజం అంటే ఎబిలిటీ ఆఫ్ phototrophism, ability of plant to reorient shoot growth. అంటే ఒక పర్టికులర్ సన్ వైపు, లైక్ సన్ ఫ్లవర్ లో మనం ఎక్కువ చూడొచ్చు ఫోటోట్రాపిజం. సన్ ఎటువైపు ఉంటే కదా లైట్ సన్ లైట్ ఎలా ఉంటే అటువైపు అది బ్లూమ్ అవుతుంది. పర్టికులర్ సన్ ఫ్లవర్ ఏదో అటువైపు బ్లూమ్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ 3 థింగ్స్, ఫోటోసింథసిస్, ఫోటో పీరియడిజం, ఫోటోట్రాపిజం, ఈ 3 నీకు ఎఫెక్టెడ్ బై ద లైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, in the figure sigmoid growth curve below labeling బేసిక్ గా నీకు ఈ సిగ్మాయిడ్ గ్రోత్ అంటే నీకు ఇలా ఉంది. ఇందా ఈ పర్టికులర్ ఈ ఫేజ్ అంటే ఏంటి, ఈ ఫేజ్ ఏంటి, ఈ ఫేజ్ ఏంటి అని అడుగుతున్నాను బేసిక్ గా. ఓకే, ఫస్ట్ ఫేజ్ ఏంటి నీకు ఇక్కడ ఇనిషియల్ స్లో గ్రోత్ అనేది ఉంటుంది. ఇనిషియల్ స్లో గ్రోత్ ఈ స్లో గ్రోత్ మనం ఏమంటాం అంటేనా లాగ్ ఫేజ్, లాగ్ ఫేజ్ అని అంటాం. నెక్స్ట్ దీన్ని ఏమంటాం మనం, ఇది ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ ఆర్ ద లాగ్ ఫేజ్. ఎక్స్పోనెన్షియల్ ఆర్ ద లాగ్ ఫేజ్. ఇంక ఇక్కడ వచ్చేసరికి నీకు ఏమవుతుందంటే ఒక స్టేబిలిటీ, ఒక స్టేషనరీ ఫేజ్ అనేది ఏర్పడిపోతుంది. సో ఈ ఫేజ్ ఏమంటారంటే స్టేషనరీ ఫేజ్, స్టేషనరీ ఫేజ్. ఓకే, నీకు క్లియర్ గా ఎన్సీఆర్ లైక్ ప్లాన్ గ్రోత్ రెగ్యులేటర్ ఆర్ ప్లాన్ గ్రోత్ డెవలప్మెంట్ చాప్టర్ నీకు ఈ పర్టికులర్ గ్రాఫ్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Growth is one of the characteristics of all organisms. Do unicellular organisms also grow? If so, what are the parameters? Growth అనేది లివింగ్ ఫీచర్ కి ఒక మంచి క్యారెక్టరిస్టిక్ అన్నమాట. వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ద లివింగ్ ఆర్గనిజం. లివింగ్ ఆర్గనిజమ్స్ అంటే అది కంపల్సరీ గ్రో అనేది అవ్వాలి. సో యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ కూడా గ్రో అవుతాయి. దాంట్లో పారామీటర్స్ ఏముంటాయి అనేసి అడుగుతున్నాడు. లైక్ ఇంక్రీజ్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్, గ్రోత్ యొక్క ట్విన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇంక్రీజ్ ఇన్ మాస్, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఏంటంటే గ్రోత్ ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గ్రోత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ ఎలా గ్రో? మల్టీ సెల్యులర్ ఆర్గనిజం గ్రో బై ద సెల్ డివిజన్. ఓకే, మల్టీ సెల్యులర్ ఆర్గనిజం గ్రో బై ద సెల్ డివిజన్. యూనిసెల్యులర్ ఆర్గనిజం కూడా నీకు సెల్ డివిజన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రోస్కోప్ కింద నువ్వు అమీబా ని పెట్టావు అనుకో, అది యూనిసెల్యులర్ సెల్ డివిజన్, ఒక డివిజన్ సెల్ డివిజన్ జరిగి నీకు 1, 2, 2, 3 అలా అవుతుంటాయి అనమాట. ఓకే, నువ్వు మైక్రోస్కోప్ చూసినా ఈ గ్రోత్ నీకు. కాకపోతే యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ లో గ్రోత్ అండ్ రీప్రొడక్షన్ అనేది బోత్ సిమిలర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్, ద రైస్ సీడ్లింగ్స్ ఇన్ఫెక్టెడ్ విత్ ఫంగస్ జిబ్రెల్లా ఫ్యూజికోరా ఇస్ కాల్డ్ ద ఫూలిష్ సీడ్లింగ్స్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? ఈ జిబ్రెల్లా ఫ్యూజికోరా ఏం చేస్తుంది? ప్లాంట్ యొక్క ఇంటర్నోడల్ డిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఈ ఇంటర్నోడల్ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఒక పిచ్చి ప్లాంట్ లాగా ఈ రైస్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో, రైస్ ప్లాంట్ బేసిక్ గా లైక్ ఇలా చాలా షార్ట్ స్టేటర్ గా గ్రో అవుతుంది అనమాట. మాక్సిమం 1 feet 2 feet అలా గ్రో అవుతుంది. సో ఎప్పుడైతే ఈ జిబ్రెల్లా ఫ్యూజికోరా అఫెక్ట్ అవుతుందో ఇంటర్నోడల్ డిస్టెన్స్ విపరీతంగా పెరిగిపోయి చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ లాగా గ్రో అవుతుంది అనమాట. ఇలా ఇంత ఉండాల్సిన ప్లాంట్స్ ఇలా గ్రో అవుతుంది అనమాట. సో ఒక ఫూలిష్ గా లైక్ అంటే నీకు ఏమవుతుందంటే సీడ్స్ ఏం అంతగా ప్రొడ్యూస్ చేయదు అనమాట. అనేబుల్ టు
ప్రొడ్యూస్ సీడ్స్ అంటే రైస్, ప్యాడీ. కాకపోతే హైట్ మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక ప్లాంట్ బికమ్స్ బికమ్స్ టాల్ బట్ అనేబుల్ టు ప్రొడ్యూస్ సీడ్స్. అందుకోసం దాన్ని ఏమంటామంటే ఫూలిష్ సీడ్లింగ్ అంటాం అనమాట. అంటే నువ్వు తాటిమాల పెరిగిపోతున్నావు కానీ సీడ్స్ మాత్రం ఇవ్వట్లేదు. సో దాన్ని మనము ఫూలిష్ సీడ్లింగ్ డిసీజెస్ అనేసి అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ మనకు నెక్స్ట్ సెషన్ లో లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బిఎస్ఐకి ఒకసారి లైక్ ఈ క్వశ్చన్ బేసిక్ గా దేని మీద గ్రాఫ్ బట్టి ఇందాక మనం సిగ్మా లేబుల్ చేసాం కదా, దాన్ని బట్టి దాంట్లో నీకు ఏ పాయింట్ లో ఎక్కువ గ్రోత్ కనపడింది, ఎక్స్పోనెన్షియల్ గానీ ల్యాక్ ఫేస్ లో కానీ నీకు ఎక్కువ మాక్సిమం గ్రోత్ అనేది కనపడుతుంది. ఓకే, ఎపికల్ డామినెన్స్ ఇస్ ఎక్స్ప్రెస్ ఇన్ డైకాటిలిడన్స్. ఎపికల్ డామినెన్స్ ఎప్పుడు ఉంటుంది, నీకు స్ట్రైట్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకు స్ట్రైట్ గ్రోత్ స్ట్రైట్ వర్టికల్ గ్రోత్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే కంపల్సరీ ఆక్సిజన్స్ వల్ల. ఆక్సిజన్స్ ఇన్ ద ఎపికల్ బట్ ఎక్కువ ఫంక్షన్ చేసేనా లాటరల్ వన్స్ అంటే నీకు ఆటోమేటిక్ గా ఎపికల్ డామినెన్స్ చూపిస్తుంది అనమాట. ఒక మంచి ప్లాంట్ టిష్యూ కల్చర్ లో నువ్వు ఒక మంచి క్యాలస్ ని ప్రొడ్యూస్ చేయాలంటే, మంచి మొలకను ప్రొడ్యూస్ చేయాలంటే నువ్వు దాన్ని ఏం యూజ్ చేయాలి మంచి ప్లాంట్ ప్రొడ్యూస్ అంటే ఆక్సిజన్ తో పాటు సైటోకైన్స్ కూడా మంచిగా సప్లై చేయాలి. అప్పుడే నీకు లాటరల్ గ్రోత్ అనేది నీకు చూపిస్తుంది అనమాట. ఓకే, ప్లాంట్. నెక్స్ట్ ఫోటో పీరియడిజం, ఇది వచ్చేసి ఏది పర్సీవ్ చేస్తే అంటే లీవ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటంటే లైక్ ఒక పర్టికులర్ ఫార్మర్ కి షుగర్ కేన్ పర్ ఎకర్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి? జిబ్రలిన్స్. ఎందుకంటే ఫుల్ సీడ్లింగ్ చేసి ఇంటర్నల్ డిస్టెన్స్ విపరీతంగా పెంచేస్తారు. ఫ్రమ్ ద లాటరల్ గ్రోత్, వర్టికల్ గ్రోత్ అంటే ఆక్సిన్స్, లాటరల్ గ్రోత్ అంటే సైటోకైన్, కాజింగ్ ద స్ప్రౌటింగ్ ఆఫ్ ద పొటాటో ట్యూబర్. వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ ద ఇథిలిన్. ఇంకా అదర్ ఫంక్షన్స్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ రైపనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్, ఇన్హిబిషన్ ఆఫ్ జర్మినేషన్, సీడ్ జర్మినేషన్. అబ్సిక్ యాసిడ్ అయితే సీడ్ డామినెన్సీ కాజ్ చేస్తుంది, అంటే ఇన్హిబిట్ ద సీడ్ జర్మినేషన్. అదే జిబ్రలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ప్రమోట్స్ ద సీడ్ జర్మినేషన్. సో ఎలా చేస్తుందంటే ఏవైతే యాంటాగోనిస్టిక్ ఉంటాయో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఫంక్షన్ ఆపోజిట్ ఏంటి అది. సో అలా నీకు రెండు జిబ్రలిక్ యాసిడ్ కంప్లీట్ అంటే కవర్ చేస్తున్నాం, ఇటు అబ్సిక్ యాసిడ్ కవర్ చేస్తున్నాం. ఇక్కడ ఫార్ములాస్, గ్రోత్ రేట్ ఎల్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ నాట్ ప్లస్ ఆర్టీ. ఇది ఫార్ములా. వేర్ ఎల్టీ వచ్చేసి పర్టికులర్ టైం దగ్గర ఎంత గ్రోత్ ఇనిషియల్ గ్రోత్, ఆర్ అంటే గ్రోత్ రేట్, అండ్ టీ అంటే టైం పీరియడ్ కదా. అదే రిలేటివ్ గ్రోత్ అంటే విత్ రెస్పెక్ట్ టు చేంజ్, డెల్టా చేంజ్ ఇన్ ద లెంత్ బై ద ఇనిషియల్ లెంత్ ఇంటూ 100. ఓకే, నెక్స్ట్ జిబ్రలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్స్ అడిగాడు. జిబ్రలిక్ యాసిడ్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఇంటర్నోడల్ డిస్టెన్స్ పెంచడం కానీ, ఫాస్టింగ్ మాల్టింగ్ ప్రాసెస్ కానీ, బాల్టింగ్ కానీ. ఓకే, మళ్ళీ పోలీస్ సీడ్లింగ్ ఉంటుంది. పోలీస్ సీడ్లింగ్ గురించి ఎక్కువ సార్లు అడిగాడు, చూసుకోండి. పోలీస్ సీడ్లింగ్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ జిబ్రలిన్స్ ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్, ఇది ఇంపార్టెంట్, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జిబ్రలిన్స్ కి ఇథిలిన్స్ కి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో జిబ్రలిన్స్ ప్రమోట్ మేల్ ఫ్లవర్స్ ఆన్ ద ఫీమేల్ ఫ్లవర్స్. ఓకే, ఇలాంటి కన్ఫ్యూజ్ అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. లైక్ జిబ్రలిన్స్ వచ్చేసి మేల్ ఆన్ ద ఫీమేల్ ఫ్లవర్స్. ఆబ్వియస్ గా ఇథిలిన్ ఏం చేస్తే వైస్ వర్సా, అలా గుర్తుపెట్టు. ఎందుకంటే రెండు చదివి కన్ఫ్యూజ్ అవడం ఒకటి చదువుకున్నాను అంటే ఇంకోటి ఆబ్వియస్ గా దాని ఆపోజిట్ అయింది. ఓకే, లేకుంటే ఇథిలిన్ చదువుకోండి, లేకుంటే జిబ్రలిన్స్ చదువు, ఏదో ఒకటి చదువుకోండి. బాగా చదువుకున్నాను మీ మైండ్ వచ్చేసి బాగా చదువుకుని గుర్తుపెట్టింటుంది, దాని ఆపోజిట్ ఇంకా ఇథిలిన్ ఫంక్షన్ కావచ్చు, లేకపోతే జిబ్రలిన్ కావచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి బేసిక్ గా మనం ఇంటర్నెట్ బేస్డ్ సోర్సెస్ చెప్పుకున్నాం. అయితే ఈ ఫార్మర్ ఇందాకే సేమ్ ఈ క్వశ్చన్ కి ఇక్కడ రిపీటెడ్. నెక్స్ట్ సింథసిస్, ఏ హార్మోన్ ఎక్కడ సింథసిస్ అవుతుంది? ఇండోలాస్టిక్ యాసిడ్ ఎక్కడ, జిబ్రలిన్స్ ఎక్కడ, సైటోకైన్స్ ఎక్కడ అనేది చదువుతున్నాడు. ఇండోలాస్టిక్ ఎక్కడ ఆక్సిజన్ సైట్ అయినా షూట్ టిప్స్ ఆఫ్ ద ఆర్ ఎపికల్ బడ్స్. అదే జిబ్రలిన్స్ అయితే రూట్ టిప్స్ కానీ ఇంకా లీవ్స్ లో కానీ ఉంటాయి. సైటోకైన్స్ అయితే మెరిస్టమాటిక్, ఎక్కడైతే మోస్ట్ మెరిస్టమాటిక్ సెల్స్ ఉంటాయో అంటే యాక్టివ్ హైలీ ప్రోగ్రెస్ అంటే సెల్ డివైడింగ్ సెల్స్ అయితే ఉన్నాయో మెరిస్టమాటిక్ జోన్స్ అవి ఎక్కడ ఉంటాయంటే రూట్ టిప్స్ లో ఉంటాయి. ఓకే, ఇంకా ఇక్కడ ఇలాంటి అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ రావచ్చు. అప్లికేషన్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంటే పెద్ద థింక్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ డైలీ అప్లికేషన్స్ అనమాట. అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ గార్డెనెన్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు సైంటిఫిక్ ఎపికల్ డామినెన్స్ ఓవర్కమ్ చేస్తారు బై కటింగ్ ద ఎపికల్ బడ్స్. లైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆల్ ఆర్గానిజం. నేమ్ ఎనీ 3. ఫోటోట్రోపీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ప్లాంట్ అని రాగానే మీకు మైండ్ లోకి రావాల్సింది ఫోటోసింథసిస్. ఓకే, ఆ తర్వాత నీకు గుర్తు రావాల్సింది ఫోటో పీరియడిజం. ఎందుకంటే ఇప్పుడు ప్లాంట్ గ్రోత్ రిలేటెడ్ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ టాపిక్ నీకు వచ్చింది ఫోటో పీరియడిజం. అంటే లైట్ పర్టికులర్ టైమింగ్
ప్లాంట్ ఎక్స్పోజ్ అవ్వడం. సో ఎంత టైం ప్లాంట్ ఎక్స్పోజ్ అవుతుంది లైట్, దాన్ని బట్టి మనం ఇది చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫోటోట్రాపిజం అంటే లైక్ సన్‌ఫ్లవర్ తీసుకున్నాం. ఒక సన్‌లైట్ ఎటువైపు ఉంటే అటువైపుగా నీకు అనేది గ్రోత్ అనేది కనపడుతుంది. ఓకే. గ్రోత్ అంటే అటువైపు టర్న్ అవుతది పర్టిక్యులర్ ఫ్లవర్. నెక్స్ట్ సిగ్మాయిడ్ గ్రోత్. సిగ్మాయిడ్ గ్రోత్ మనం ఏం చెప్తున్నాం, సిగ్మాయిడ్ కర్వ్ గ్రోత్, ఎస్ షేప్డ్ కర్వ్. ఎస్ షేప్డ్ కర్వ్ లో నీకు పర్టిక్యులర్ ఏ పోర్షన్ ని ఏమంటాం, 1 ఏమంటున్నాం, 2 ఏమంటున్నాం, 3 1 వచ్చేసి ఇనిషియల్ గా స్లో అంటే నిదానంగా గ్రోత్ అనేది చూపిస్తుంది. అది దాన్ని మనం లాగ్ ఫేజ్ అంటాం. దాని వెంటనే వచ్చేది ఎక్స్‌పోనెన్షియల్ అంటే విపరీతమైన గ్రోత్ అనేది లాగ్ ఫేజ్. తర్వాత వచ్చేది స్టేషనరీ ఫేజ్ అంటే పర్టిక్యులర్ గ్రోత్ అనేది సేమ్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ growth is one of the characteristic feature of the all organisms. Do unicellular organisms also grow? If so, what are the parameters? యూనిసెల్యులర్ అంటే మల్టీసెల్యులర్ గ్రోత్ అయితే సెల్ డివిజన్, రీప్రొడక్షన్ అనేది డిఫరెంట్ స్టేజ్ జరుగుతుంది. కానీ యూనిసెల్యులర్ అయితే అది కూడా సెల్ డివిజన్ ద్వారా గ్రో అవుతుంది. కాకపోతే అక్కడ నీకు రీప్రొడక్షన్ అండ్ సెల్ డివిజన్ అనేది సిమిలర్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ ద రైస్ సీడ్లింగ్ ఇస్ ఇన్ఫెక్టెడ్ విత్ ఫంగస్. దాని ఫులిష్ సీడ్లింగ్ డిసీజ్ అనేది, ఎందుకంటే అది విపరీతంగా టాల్ అవుతుంది. పర్టికులర్ ప్లాంట్ అనేది టాల్ అవుతుంది ఒప్పుకుంటా, కానీ ఇది సీడ్స్ అనేది ఆ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఓకే. ప్లాంట్ గ్రోయింగ్, ప్లాంట్ ఈస్ బికమ్స్ టాప్ బట్ అనేబుల్ టు ప్రొడ్యూస్ సీడ్స్. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఫులిష్ సీడ్లింగ్ డిసీజ్ విచ్ ఇస్ seen in the which is caused by the Gibberellus fusarium అనే ఫంగై ఫస్ట్ టైం ఐడెంటిఫైడ్ ఇన్ ద జపాన్. ఓకే. అండ్ ఇంకా ఎంసీక్యూస్ దగ్గరికి వస్తే కనుక ఎంసీక్యూస్ చెప్పాను, యాంటాగోనిస్టిక్ సినర్జిటిక్. ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇలాంటి క్వశ్చన్ బేసిక్ గా ఎగ్జామినర్ అడగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అంటే ఒకదానికోటి లింక్ అంటే ఇక్కడ కూడా నీకు ఏమవుతుందంటే అన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి, అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. జిబ్రిలిక్ యాసిడ్, ఇండోలసిక్ యాసిడ్. ఎందుకంటే ఈ 5 గురించి మీకు ఐడియా ఉంటేనే ఈ క్వశ్చన్ మీద సాల్వ్ చేయగలరు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకా ఇలాంటివి కూడా చూపిస్తాడు అన్నమాట. ఇలాంటివి కూడా ఎక్కువ అడుగుతాడు, ఎందుకంటే అన్ని తెలిస్తేనే క్వశ్చన్ నువ్వు పెట్టగలవు. ఓకే. కొన్ని క్వశ్చన్ లైక్ డైరెక్ట్ క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఆ, ఆ, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాడు. ఇప్పుడు చూడు, ఈ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఉంది. ఈ క్వశ్చన్ కి అయితే నీకు 5 క్వశ్చన్స్ కవర్ అవుతాయి, దీంట్లో 3 to 4 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కానీ దీంట్లో ఒక క్వశ్చన్ ఓన్లీ జిబ్రలి మాత్రమే కవర్ అవుతుంది దీంట్లో. సో ఇలాంటి లైక్ మల్టిపుల్ టాపిక్స్ ఒక క్వశ్చన్ లో ఇన్వాల్వ్ అయితే అలాంటి క్వశ్చన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట. ఓకే. నెక్స్ట్ అదే మిగిలిన డైరెక్ట్ క్వశ్చన్స్. డైరెక్ట్ గా నీకు ఆ పర్టికులర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ తెలుస్తుంటే డైరెక్ట్ గా పెట్టేసాను. ఇథిలిన్ గురించి ఇథిలిన్ ఒక ఫంక్షన్ ఒక దగ్గర రాసుకుంటాను. ఆక్సిజన్, సైటోకైనిన్, జిబ్రెలిన్స్ అన్నిటికీ ఫంక్షన్స్ పక్కన రాసుకుని ఏది సినర్జిస్టిక్ ఉన్నాయి, ఏది యాంటాగనిస్టిక్ ఉన్నాయి, ఓకే, అలా రాసుకోండి. అలా చేస్తే ఎంసీక్యూస్ లో దీనికి వచ్చిన ఎంసీక్యూస్ మీరు అన్ని ఆల్మోస్ట్ 3 to 4 క్వశ్చన్స్ వస్తే ఆల్మోస్ట్ మీరు అన్ని చేయగలరు. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ లైక్ షార్ట్ ఆన్సర్స్ లో 20 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి, అండ్ లాంగ్ ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ ఏమో ఉన్నాయి. మేబీ షార్ట్ ఆన్సర్స్ మొత్తం ఒక సెషన్ లో డిస్కస్ చేసుకుని లాంగ్ ఆన్సర్స్ అంటే ఇంకో 2 సెషన్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. లైక్ ఒక సెషన్ లో షార్ట్ ఆన్సర్స్ ఒకటి, నెక్స్ట్ దాంట్లో లాంగ్ ఆన్సర్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ జస్ట్ రివిజన్ టైప్ అనమాట. రివిజన్ ఆఫ్ ద ఈ ప్లాంట్ గ్రోత్ డెవలప్మెంట్ అనే చాప్టర్ మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేయడానికి ఏ టాపిక్స్ ఎక్కువ మీరు ఫోకస్ చేయాలి. బేసిక్ గా ఫోకస్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ఆ పర్టికులర్ 5 ఉన్నాయి కదా రెగ్యులేటర్స్, ఆ రెగ్యులేటర్స్ ని ఫోకస్ చేస్తాడు. తర్వాత సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా అవసరం అనమాట. సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా చూసుకోవాలి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ సెషన్ లో షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకుందాం, షార్ట్ ఆన్సర్స్ డీటెయిల్ గా. థ్యాంక్ యూ. అంటే అలాగే ఆ షార్ట్ ఆన్సర్స్ తో పాటు నేను కొన్ని క్వశ్చన్స్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అన్ని క్వశ్చన్స్ లైక్ ఇందాక చూపించాను కదా మ్యాచింగ్, ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాచింగ్స్ అండ్ ఈ యాంటాగనిస్ట్ సినర్జిస్టిక్ చెప్పాను కదా, అవి మనం ఒకసారి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.